ప్రభుత్వ అనుమతి ఒకచోట, కళాశాల నిర్వహణ ఒకచోట. నిబంధనలకు విరుద్ధంగా క్షత్రియ జూనియర్ కళాశాల అనధికారికంగా నిర్వహణ. చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు. కళాశాల భవనంకు అగ్నిమాపక శాఖ అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు గిరి. బుధవారం రోజు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ సిటిజన్గా ఈ విషయాన్ని నిర్వహించుకుంటున్నాను. నిన్న డిఐఈఓ నిజామాబాద్ గారు కూడా ఈ విషయంపై చెప్పడం జరిగింది. ఆర్మూర్ మండలం చేకూరులో గల క్షత్రియ జూనియర్ కళాశాల అఫిలియేషన్ గత 3 సంవత్సరాల నుంచి చేకూరులో వెళ్ళడం జరిగింది. కానీ వారు అనధికారికంగా ఆర్మూర్ పట్టణంలో గల హౌసింగ్ బోర్డు రోడ్లను నిర్వహించడం జరుగుతుంది. అక్కడ బిల్డింగ్ 5 ఫ్లోర్స్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, పైన 4 ఫ్లోర్స్ కళాశాలను నిర్వహించడం జరుగుతుంది. అందులోనే గర్ల్స్ హాస్టల్ మరియు మెస్ మరియు కిచెన్ నిర్వహించవచ్చు. దాదాపుగా బాయ్స్ గర్ల్స్ కలిపి 400 నుంచి 500 మంది వ్యక్తుల వరకు అక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ అక్కడ వంటలు చేస్తుంది. ఇక ప్రమాదం జరిగేది ఏంటంటే అన్అఫీషియల్గా ఎలాంటి అధికారికంగా ఆ బిల్డింగ్ పర్మిషన్ లేదు, ఫైర్ పర్మిషన్ లేదు. ఏదైనా జరగరాని ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగితే 500 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏంటి? డే స్కాలర్స్ 300 మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటి? కాబట్టి పై అధికారులు, విద్యా సంస్థల వారు, పాత్రికేయులు అందరూ కలిసి దీని గురించి ఆలోచించండి. నా ఉద్దేశం ఏంటంటే అఫిలియేషన్ అటువంటిది చేకూరులో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఈ జూనియర్ కాలేజ్ పర్మిషన్ ఉంది. కానీ అనధికారికంగా 3 ఏళ్ల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నా కానీ ఏ అధికారి కూడా స్పందించడం లేదు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని ఇది కంప్లైంట్ని రేజ్ చేస్తున్నాను. దయచేసి దీనికి అందరూ సహకరించగలని నా యొక్క మాట. Thanks for watching. Like, share and subscribe.